నమస్కారం అండి. నేను డాక్టర్ సుధా, రివర్ నిమ్స్ హాస్పిటల్ నల్గొండలో కన్సల్టెంట్ ఫిజిషియన్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు మనము కాళ్ళ వాపుల గురించి తెలుసుకుందాము. సో కాళ్ళ వాపులు, నాకు కాళ్ళ వాపులు వస్తున్నాయమ్మా అని చెప్పేసి చాలామంది వస్తుంటారు. ముఖ్యంగా పెద్దవాళ్ళలో ఇది ఎక్కువగా ఉండే సమస్య. సో కాళ్ళ వాపులకి చాలా రకాల కారణాలు ఉన్నాయి. సో దాంట్లో ఎక్కువ వరకు ప్రయాణాలు చేసినప్పుడు కొంతమందికి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటుంది. అండ్ అది తప్పితే మిగిలిన కారణాలు చూసుకుంటే సింపుల్గా రక్తం తక్కువ అయినప్పుడు కూడా కాళ్ళ వాపులు రావచ్చు. వీళ్ళలో ఎట్లా ఉంటుందంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, పొద్దున బాగానే ఉంటుంది, సాయంత్రానికి కాళ్ళ వాపులు వస్తాయి, మళ్ళీ నైట్ పడుకున్న తర్వాత మార్నింగ్ బెటర్గానే ఉంటుంది. సో ఈ ఎనీమియా ఉన్న వాళ్ళలో ఇట్లా ఉండొచ్చు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా కాళ్ళ వాపులు రావచ్చు, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రావచ్చు, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రావచ్చు. సో ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క విధంగా అదర్ అడిషనల్ సిమ్టమ్స్, అంటే ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మూత్రం కూడా సరిగ్గా రాకపోవచ్చు. అంటే రోజు వాళ్ళు తీసుకున్న వాటర్కి అనుగుణంగా మూత్రం అనేది సరిగ్గా రాకపోవచ్చు. దానివల్ల వాళ్ళలో కాళ్ళ వాపులు వస్తాయి. అండ్ గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళలో గుండె తగినంత మేరలో పనిచేయకపోవడం వల్ల, అంటే 60% 70% పనిచేయాల్సిన గుండె 30-40% పనిచేస్తున్నప్పుడు మనం తీసుకునే వాటర్ ఏదైతే ఉందో ఎక్సెస్గా అవ్వడము, అండ్ గుండె పంపింగ్ కెపాసిటీ సరిగ్గా లేక అట్లా కూడా కాళ్ళల్లో వాపులు వస్తుండొచ్చు. అండ్ ఈ కాళ్ళల్లో వాపులు వచ్చిన వాళ్ళు కానీ లేదంటే ఆయాసంతో ఉన్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా కిడ్నీ ప్రాబ్లం ఉన్నదా లేదంటే గుండె ప్రాబ్లం ఉన్నదా అనేది చూసుకోవాలి. సో కాళ్ళ వాపులను బట్టి కొన్నిసార్లు మనకి ముఖ్యంగా ఊర్లలోంచి వచ్చేటప్పటికి కానీ డైటార్ కానీ ఇలా టాబ్లెట్ యూజ్ చేసి వస్తుంటారు. సో ట్రీట్మెంట్ అదే అయినప్పటికీ ఎందుకు వస్తున్నది అనేది తెలుసుకొని దాని ప్రకారం ముందుకెళ్తే పేషెంట్కి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. అండ్ లివర్ ప్రాబ్లంలో ముఖ్యంగా ఎవరిలో అయితే ఆల్కహాల్ కానీ నాన్ ఆల్కహాల్ వాళ్ళ కానీ ఎవరిలో అయితే లివర్ ప్రాబ్లం వస్తుందో సో వాళ్ళల్లో కూడా ప్రోటీన్ అనేది సరిగ్గా తయారవ్వక, ముఖ్యంగా ఆల్బుమిన్ అనేది లివర్లో తయారవుతుంది, అది సరిగ్గా తయారవ్వక వాళ్ళల్లో కూడా ఒంట్లో వాటర్ అంతా నిలిచిపోవడం జరుగుతుంది. సో ఇట్లాంటి కాళ్ళ వాపులు ఎందుకు వస్తున్నాయి అనేది చూసుకోవడానికి రకరకాల పరీక్షలు చేసిన తర్వాత వస్తున్న కారణాన్ని బట్టి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ మళ్ళీ రాకుండా చూసుకునే మార్గాల్ని ఎంచుకోవడం బెటర్ ఉంటుంది. సో ఎవరికైతే ఇప్పుడు మొదట ప్రాబ్లం ఏంటో తెలిస్తే దాన్ని బట్టి దాన్ని ఎలా తగ్గించుకుంటే మంచిది అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని డైటార్ టాబ్లెట్ ఎవరో ఇచ్చినారని అలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఫర్దర్గా ఉన్న కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ అనవసరమైన అదర్ ప్రాబ్లమ్స్ కానీ రావడానికి ఉంటుంది. సో ఏదున్నా కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు మీ ఎక్స్పర్ట్ డాక్టర్ని సంప్రదించి వాటికి తగినంతగా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే సంప్రదించండి రివర్ నిమ్స్ హాస్పిటల్.